హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. పత్రికాముఖంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు అనమాట. కరెంట్ అఫైర్స్తో పాటుగా ఐఫా అవార్డ్స్ అయితే నిన్నటి రోజు అందించడం జరిగిందండి. ఐఫా అవార్డ్స్ 2025 ఇచ్చారనమాట. ఇందులో ఉత్తమ నటిగా కృతి సనన్ గారు ఎంపిక కావడం జరిగింది. ఐఫా అవార్డ్స్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అయితే కన్నా నిన్నటి రోజు రావడం జరిగింది. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకులను అయితే విడుదల చేయనున్నారండి. పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. రేపు గ్రూప్ 2 జనరల్ ర్యాంకులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. మంగళవారం అంటే మార్చి 11వ తారీఖున గ్రూప్ 2 జనరల్ ర్యాంక్ జాబితాను విడుదల చేయనున్నారు. అలాగే మార్చి 14వ తారీఖున గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే 17వ తారీఖు వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19వ తారీఖున ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు జనరల్ ర్యాంకింగ్స్ను టీజీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు కూడా ఈనాడు దినపత్రికలో సమాచారం అయితే వచ్చింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్కుల వివరాలు అనేసి ఈ న్యూస్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం టీజీపీఎస్సీ వెల్లడించనుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది అనేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇకపోతే గ్రూప్స్ ఫలితాలను ప్రకటిస్తే ఉద్యమమే, వర్గీకరణ చట్టం వచ్చే వరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలి అనేసి మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉందండి. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసే వరకు అన్ని ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గ్రూప్స్ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దన్న డిమాండ్తో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం నుంచే నిరవధిక దీక్షలు ప్రారంభించామని చెప్పారు అనేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. అలాగే మరొక న్యూస్ కూడా, నోటిఫికేషన్ల ఫలితాలు నిలిపివేయండి అనేసి కూడా కరీంనగర్ జిల్లా న్యూస్లో సమాచారం అయితే వచ్చిందనమాట. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేంత వరకు నోటిఫికేషన్ ఫలితాలను
నిలిపివేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ తెలిపారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది.